కోర్టు తుది తీర్పు వెలువరించింది. కేసులో ఏటూగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగతా ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తీర్పు అనంతరం ప్రణయ్ తండ్రి బాలస్వామి, తల్లి ప్రేమలత, తమ్ముడు అజయ్ సమాధి వద్ద నివాళులర్పించారు. సమాధి వద్ద పూలు చల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మిర్యాలగూడకు చెందిన అమృత వర్షిని ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని అమృత తండ్రి మారుతీరావు ఒప్పుకోలేదు. మారుతీరావు సుపారీ గ్యాంగ్తో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను హత్య చేయించాడు. కేసులో A1గా అమృత తండ్రి మారుతీరావు, సుపారీ గ్యాంగ్కు చెందిన సుభాష్ శర్మ A2గా, A3గా అస్గర్ అలీ, A4గా అబ్దుల్ బారీ, A5గా కరీం, A6గా అమృత బాబాయి శ్రవణ్, A7గా శివ, A8గా నదీంలను చేరుస్తూ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. 7 ఏళ్ల పాటు కోర్టులో విచారణ కొనసాగింది. సుపారీ గ్యాంగ్ సాయంతో తండ్రి మారుతీరావు చంపించినట్లు పోలీసులు సాక్ష్యాన్ని సమర్పించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించి 2019 జూన్ 12న 1600 పేజీల్లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మానసికంగా కుంగిపోయిన మారుతీరావు బెయిల్ వచ్చిన 6 నెలల వ్యవధిలో మార్చి 8, 2020లో హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నారు. A2 సుభాష్ శర్మ గుజరాత్ మాజీ హోంమంత్రి అరుణ్ పాండే హత్య కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్నాడు. A3 అస్గర్ అలీ కూడా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఈ కేసులో A2 సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన 5 నిందితులు బెయిల్పై విడుదలై కోర్టు విచారణకు హాజరయ్యారు. ప్రణయ్ హత్య కేసులకు సంబంధించి తుది తీర్పు వెలువరించింది. కోర్టు A2కి ఉరిశిక్ష, అలాగే మిగతా నిందితులకి యావజ్జీవం విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, 2018 సెప్టెంబర్ 14న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పట్టపగలు దారుణ హత్యకు గురైనటువంటి ఆ ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి SC/ST కోర్టు అయితే సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏదైతే ప్రణయ్ని కత్తితో దారుణంగా మెడపై వేటు వేసి హత్య చేసినటువంటి సుభాష్ శర్మ కుమార్కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది SC/ST సెషన్స్ 2వ అదనపు కోర్టు. అదేవిధంగా మిగిలిన ఏదైతే బతికి ఉన్నటువంటి 8 నిందితుల్లో బతికి ఉన్నటువంటి 7గురికి యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో పాటు 15,000 రూపాయల జరిమానా విధిస్తూ SC/ST సెషన్స్ కోర్టు